హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. హీరో విశాల్ తను నటించిన లేటెస్ట్ మూవీ రత్నం అండ్ రీసెంట్ టైం ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయింది. ఫ్లాప్ తెచ్చుకుంది తెలుగు తమిళ్లో. అండ్ అదేవిధంగా థియేటర్ రిలీజ్ అయిన 4 వారాల గ్యాప్లోనే ఓటీటీ వర్షన్లో మనకు అమెజాన్ ప్రైమ్లో కూడా తెలుగు తమిళ్లో స్ట్రీమింగ్ చేశారు. మరి సినిమా థియేటర్ల వర్షన్ ఎందుకు ఫ్లాప్ అయింది, మరి దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈ రివ్యూ వీడియోలో. మొదటిగా స్టోరీ విషయానికి వస్తే మామ, సింపుల్ స్టోరీ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీకి కొంత ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ అనేది విలన్ జప్తు చేస్తారనమాట, ఆక్రమించేసి వాళ్ళ నాన్న దగ్గర సైన్ తీసుకుంటాడు. వాళ్ళ ఫ్యామిలీ అందరి దగ్గర సైన్ తీసుకుంటాడు, కానీ హీరోయిన్ దగ్గర తీసుకోడు, ఎందుకంటే హీరోయిన్ పెట్టదనమాట. సో అప్పుడు ఏం చేస్తాడు విలను, తన మనుషులతో తను చంపించేయాలి. కానీ ఆ ప్రాసెస్లో హీరో దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు అనమాట. అక్కడ కట్ చేస్తే హీరో వాళ్ళమ్మ హీరోయిన్ లాగా ఉండడం వల్ల ఇంకా తనకి బాడీ గార్డ్ లాగా ఉండి హీరోయిన్ని కాపాడుకుంటూ విలన్స్ని చంపడమే సినిమా స్టోరీ మామ. ఇది కాన్సెప్ట్. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ హరి అంటే స్క్రీన్ ప్లే ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే చెప్పాల్సిన అవసరం, ప్రతి ఒక్క సినిమా అనేది అంతే ఫాస్ట్గా ఉంటుంది. ప్రతి 20 నిమిషాలకి ఒక ఫైట్ ఉంటుంది మామ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి 20 నిమిషాలకి ఒక ఫైట్లు మాత్రం చాలా బాగున్నాయి. ఇక సినిమాలో ఎమోషన్ సీన్స్ ఉన్నాయి కానీ కనటాలేకపోతాం, అంత దారుణంగా ఉంటాయన్నమాట ఎమోషన్ సీన్స్ మాత్రం సినిమాలో. అండ్ ఇక కామెడీ విషయానికి వస్తే యోగి బాబు అక్కడక్కడ కామెడీ జనరేట్ చేశాడు, అంత హ్యూమరస్ అయితే లేదు, ఏదో ఓకే అనిపించింది కామెడీ మాత్రం. తర్వాత ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే అసలు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అనిపించింది. సాంగ్స్ ఏం బాగాలేదు మా, అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు, సాంగ్స్ కూడా బాగాలేదు. స్టోరీ సింపుల్ స్టోరీ, దాన్ని చాలా ల్యాక్ చేశారనమాట. ఆంధ్ర బార్డర్ తమిళనాడు బార్డర్ అని చాలా ల్యాక్ చేసే సినిమాని. సో అంతే సినిమా ఫ్లాప్ అయింది. సో ఫ్లాప్ అవడంలో తప్పులేదు మామ, ఎందుకంటే సింపుల్ స్టోరీని చాలా ల్యాక్ చేశారనమాట. నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక సినిమాలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే హీరో విశాల్, హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ అండ్ సముద్రకని, వీళ్ళు ముగ్గురు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు త్రూఅవుట్ కనిపిస్తూనే ఉంటారు అనమాట స్క్రీన్లో. అండ్ ముగ్గురు యాక్టింగ్ చాలా బాగుంది. మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వాళ్ళు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు అనమాట. యోగి బాబు కానీ అండ్ విలన్ క్యారెక్టర్ ప్లే చేసిన అతను కానీ ఓకే అనిపించింది. వీళ్ళ ముగ్గురు అయితే హైలైట్ ఉందనమాట వాళ్ళ పర్ఫార్మెన్స్. సో అది మ్యాటర్. సో మొత్తానికి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి అవుట్ ఆఫ్ 2.5. ఓకేనా. అండ్ ఇక ఈ సినిమా మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది తెలుగులో, సో చూసేయండి. ఓకే. అండ్ కొంచెం ఓపిక చూడాలి, కానీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా పరిగెత్తానే ఉంటుంది, ఎక్కడ మీకు బోర్ కొట్టదు. ఓకే మామ. అండ్ ఈ రివ్యూ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.